హాయ్ ఆల్, నేను మీ పద్మావతిని. ఇవాళ మీ అందరి ముందుకు ఎందుకు వచ్చానంటే కొంకణి స్టైల్ రెసిపీ మీ అందరికీ పరిచయం చేద్దామని వచ్చానన్నమాట. దాని పేరే థాలీపీఠ్. ఇది కొంకణి సైడే కాదు, మహారాష్ట్రియన్స్ కూడా బ్రేక్ఫాస్ట్గా తింటారనమాట. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదామా మరి. ఫస్ట్ అయితే 3 ఆనియన్స్ తీసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర, అలాగే కరేపాకు, కొన్ని గార్లిక్ ఒక రెబ్బ తీసుకొని చక్కగా పొట్టు తీసుకొని అలా ఉంచుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలు కొన్ని, పుదీనా కూడా కొన్ని ఫ్రెష్వి తీసి అలా ఉంచుదాం అనమాట. ఇదైతే నా ఫ్రెండ్ వర్షన్ లో చేసిందని మీ అందరికి మరీ చెప్పమందండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీటినన్నిటిని చక్కగా కట్ చేసుకొని బౌల్లో పెట్టుకొని సిద్ధంగా ఉండండి నెక్స్ట్ స్టెప్ కోసం. ఇప్పుడైతే ఇందులోకి 1.5 కప్ రవ్వ వేసి, తర్వాత వామ్ ఒక పించ్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు సాల్ట్ వేసే టైం రానే వచ్చేసిందండి, వేసేయండి కదా మరి. ఇప్పుడు ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసి మిశ్రమాన్ని చక్కగా లూజ్ గా, మళ్ళా అని చెప్పి మరీ టైట్ గా కాదు, మరీ లూజ్ గా కాదు, బాగా కలుపుకొని ఈ వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా కలుపుకుంటే సరిపోయిద్దండి. అలాగే కలుపుకోండి. చూసారా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ఎగ్జాక్ట్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోయిద్దండి. ఫర్దర్ గా దీనికోసం మనకు కొంచెం బటర్ కావాలి, అలాగే ఆయిల్ కూడా కావాలి. ఇప్పుడు ఇంకా ఫైనల్ స్టెప్ అనమాట. దోశ లాగా వేసుకొని చక్కగా అటుకి ఇటుకి కాల్చుకొని ఇట్లా రెడీగా పెట్టుకోవాలన్నమాట. అంతే, ఎంతో సింపుల్ అయిన దోశ రెడీ. చూడండి, దోశ చక్కగా కాలింది కదండి. అలాగే రుచి కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి.